నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. సాధారణంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా మనం చూసే సమస్య హెయిర్ ఫాలింగ్, డాండ్రఫ్, అలాగే పింపుల్స్. మరి హెయిర్ ఫాలింగ్ అనేది ఎందుకు వస్తుంది, అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ రావాలనే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ గంగాధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెయిర్ ఫాలింగ్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటారు? అంటే మనం తీసుకునే ఆహారం వల్ల కానీ, లేదంటే నవైడేస్ ఇప్పుడున్న మన అంటే సిస్టమ్ ముందు గంటలు కూర్చొని పోయి పనులు చేసేయడము, లేదంటే ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోవడం, ఇవి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలాంటి వల్లే హెయిర్ ఫాలింగ్ వస్తుంది అంటారా? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి? హెయిర్ ఫాల్ అనే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. అందులో మీరు చెప్పే కారణాలు కొన్ని. ఒకప్పుడు మనకు కొన్నేళ్ల క్రితం వరకు హెయిర్ ఫాల్ అనేది లేటర్ పీరియడ్స్లో 30+ ఇయర్స్లో, ఆ తర్వాత బాల్నెస్ అనేది 30+, 40+ ఇయర్స్లో కనిపించేది. ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా టీనేజ్ కూడా దాటకముందే హెయిర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. బాల్ హెడ్ కనిపించేస్తా ఉంది ఆల్రెడీ. ఎందుకంటే లైక్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, దే ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. లైక్ జెంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంతమంది పిల్లలు ఇంత స్ట్రెస్ లేదు. అంతమంది మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు 2-3 పుస్తకాలు తీసుకెళ్తే సరిపోయేది. ఇప్పుడు ఇంత బ్యాగులు, ఎల్కేజీ, యూకేజీ కూడా, నర్సరీ కూడా ఇంత బ్యాగులు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో నేను మొన్న రీసెంట్గా చూస్తేను, ఒక పిల్లలకి అంత బ్యాగ్ తీసుకుపోలేరని చెప్పేసి ఏం చేశారంటే, అంత పెద్ద మూటని ఇంట్లో అక్కడ స్కూల్లోనే పెట్టేసి చిన్న 4 బుక్లు మటుకు ఇంటికి పంపిస్తున్నాడు. హోంవర్క్ మాత్రం ఇంటికి పంపిస్తున్నాను అనమాట. సో పిల్లల మీద అంత చిన్న బ్రెయిన్స్ మీద అంత హెవీ స్ట్రెస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దే ఫీల్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే పొల్యూషన్ వల్ల కానీ, ఇంకా వేరే కారణాల వల్ల కానీ డాండ్రఫ్ అనేది సాధారణంగా అందరి హెయిర్లో ఉంటుంది. అందరూ ఆ సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఆ డాండ్రఫ్ ఎందువల్ల వస్తుంది అంటారు? బేసిక్గా చెప్పాలంటే డాండ్రఫ్ అనేది స్కిన్ గురించి కొద్దిగా ఐడియా ఉండాలి. స్కిన్ వచ్చేసి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. డిఫరెంట్ లేయర్స్లో పైన ఉన్న లేయర్ వచ్చేసి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. యూజువల్గా 1 month పీరియడ్లో మారుతూ ఉంటుంది. పైన ఉన్న లేయర్ వెళ్ళేసి కొత్త లేయర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్, సో అది చాలా ఫాస్ట్గా లేయర్ రీగ్రోత్ అనేది వస్తుంటుంది అనమాట. ఒక లేయర్ మీద లేయర్ ఒకటి ఫాల్ అయ్యే లోపల ఇంకో లేయర్ వచ్చేస్తుంటుంది అనమాట. మామూలుగా నార్మల్ ఉన్న వాళ్ళు అది కనిపిదు అనమాట. అది కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమైపోద్దంటే, అది తొందరగా ఫామ్ అవుతుండడం వల్ల పైది వెళ్ళిపోకముందు కింద కనిపిస్తుండ ఫ్లేక్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ డాండ్రఫ్ అనమాట. అంటే డాండ్రఫ్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వచ్చిన తర్వాత ఎటువంటి కేర్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ చేయగలమంటారు? సో ఫస్ట్ డాండ్రఫ్ ఎందుకు వస్తుందని మాకు ఐడియా వచ్చిందంటే, ఆ తర్వాత ఎందుకనేది చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి జెనెటిక్ ఫ్యాక్టర్స్. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. దాంట్లో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని ఫస్ట్. అది కొంతమంది పేరెంట్స్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చూస్తూ ఉంటాం ఇదే ప్రాబ్లమ్స్. అట్ ది సేమ్ టైమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చూసుకోవచ్చు. లైక్ పొల్యూషన్ ఒకటి తీసుకోవచ్చు. లైక్ ఆ తర్వాత కెమికల్స్ ఎక్స్పోజర్ ఒకటి తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం వాడే షాంపూస్, హెయిర్ ఆయిల్స్, కొన్నిట్లో కూడా సోప్స్, వీటి వల్ల కూడా కొన్నిసార్లు వస్తుంటుంది. ఆ తర్వాత వేరే వాళ్ళతో డాండ్రఫ్ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళినప్పుడు ఏంటి కొద్దిగా సెబోరిక్ డెర్మటైటిస్ అని చెప్పేసి ఇంకోటి వస్తుంది అనమాట. సో దానివల్ల కూడా సెబోరి అంటాం అనమాట. సో మెలసిజా గ్లోబోజా అని చెప్పేసి అదొక బ్యాక్టీరియా ఉంటుంది. అది యాక్చువల్గా న్యాచురల్ ఫ్లోర్ ఆఫ్ అవర్ స్కాల్ప్ అనమాట. సో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఇటువంటి కండిషన్స్లో అది వస్తుంటుంది అనమాట. కొన్నిసార్లు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటుంది. సో ఈ కండిషన్స్లో డాండ్రఫ్ అనేది మోస్ట్ కామన్ అనమాట. సో దీని ప్రివెన్షన్గా అంటే మనము ప్రాపర్ డైట్ ప్యాటర్న్స్ ఫాలో కావడం ఒకటి. ఓకే, ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఎన్విరాన్మెంటల్గా మన ఎక్స్పోజర్, కొంచెం డస్ట్ ఎక్స్పోజర్ కాకుండా కొంచెం సరైన కేర్ తీసుకుని ఉండడం. ఆ తర్వాత వచ్చేసి న్యూట్రిషన్లో వచ్చేసి ఎక్కువ భాగం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు డాండ్రఫ్ అనేది ఎక్కువ వస్తుంటుంది అనమాట. సో కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి, ఆ తర్వాత ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటూ, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటా ఉంటే బాగుంటుంది. ఓకే, అంటే సాధారణంగా మనం డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో చూసుకుంటే చాలా మందికి పింపుల్స్ కూడా ఉంటాయి. అంటే కొంతమందిలో అపోహ కానివ్వండి, అది నమ్మకం కానివ్వండి, నిజమే కానివ్వండి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ వస్తాయి అనే ఒక నమ్మకం. పింపుల్స్ అనేది ఇట్స్ నాట్ ఏ పింపుల్ ఫామ్, దట్స్ ఎ డిఫరెంట్ ర్యాష్ అనమాట. అది సో ఈ డాండ్రఫ్ డిఫరెంట్ కారణాల వల్ల వస్తుంది అన్నాను, కానీ జెనెటిక్ ఫ్యాక్టర్లు వచ్చే దాని వల్ల ఏం ప్రాబ్లం కాదు. సో వాళ్ళకి ఎక్కువ ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది అనమాట, స్కిన్ గ్రోత్. ఈ పొల్యూషన్ వల్ల వచ్చే దాంట్లో కూడా అంత ప్రాబ్లం ఉండదు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో, ఆ డాండ్రఫ్ అనేది ఆ ఫ్లేక్స్ పడినప్పుడల్లా ఆ ఫ్లేక్స్తో పాటు ఇవి కూడా పడుతూ ఉంటాయి కదా, బ్యాక్టీరియా కూడా పడుతూ ఉంటుంది కదా. సో ఆ ఏరియాలో యూజువల్గా ఫోర్హెడ్ ఏరియాస్లో, బ్యాక్ ఏరియాస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. దట్స్ కామన్ థింగ్ అనమాట. సో ఒకసారి డాండ్రఫ్ తగ్గిపోయింటే ఆటోమేటిక్ ఇది కూడా తగ్గిపోతుంది అనమాట. ఫోర్ హెడ్ కాకుండా మనకి ఫేస్ మీద, చీక్స్ మీద అట్లా పింపుల్స్ వస్తూ ఉంటాయి. అవునండి. మరి ఇది దీనికి డాండ్రఫ్ కారణం కాదంటారు?
పిమ్స్ అదే ఎక్కడెక్కడ ఫాలో అవుతుందో ఆ ఏరియా అంతా అది కూడా ప్యాప్యూల్స్ చిన్న చిన్న ప్యాప్యూల్స్ ఉంటాయి అనమాట. డాండ్రఫ్ ఉన్నప్పుడు వచ్చి చిన్న చిన్న ఉంటాయి. మామూలుగా పింపుల్స్ వచ్చినట్టుగా పెద్ద పెద్ద పింపుల్స్ కానీ చిన్న పింపుల్స్ ఇవి ఉండవు అనమాట. ఒకసారి యూజువల్గా కొంచెం చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మిలియా అని చెప్పేసి చిన్న చిన్న గుల్లలాగా వస్తాయి. జస్ట్ పిన్ హెడ్ షేప్ ఉంటాయి అనమాట. అంతే చిన్న పస్సు వచ్చిన ఫిల్ అయినట్టు ఉంటుంది అనమాట. చిన్న పిల్లలు ఉంటుంది, పెద్దవాళ్ళగా ఉంటుంది అనమాట. దట్స్ ఏ నార్మల్ కండిషన్ అనమాట. అది సో ఫ్యాట్ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది వన్స్ అట్లా వచ్చిన తర్వాత? సో ట్రీట్మెంట్ వాళ్ళకి ఫస్ట్ ఎందువల్ల వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఏ కండిషన్స్ వల్ల వచ్చింది అనేది మనం ఒకసారి గమనించుకోవాలండి. సో జేఎన్టీ కండిషన్స్లో వచ్చినప్పుడు జేఎన్టీ కండిషన్స్ ఎందువల్ల వచ్చింది, వీళ్ళు ఎవరు ఎటువైపు నుంచి హిస్టరీ ఉంది, ఎక్కడి నుంచి ప్రాబ్లం జనరేట్ అవుతుంది అనేది చూసుకునేసి, ఎంతకాలం నుంచి ఉంది, డ్యూరేషన్ ఆఫ్ ప్రాబ్లం అనేది చూసుకునేసి ఆ తర్వాత వాళ్ళ బేసిక్ కాన్స్టిట్యూషన్ కొద్దిగా స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కొంతమందిలో చూసుకుంటే అంటే చిన్న పిల్లలు కానివ్వండి, ఏజ్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అవునండి. ఎందుకని అంటే చిన్న పిల్లల్లో ఎందుకని తొందరగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది అంటారు? సో వీళ్ళకి చిన్న పిల్లల్లో వైట్ హెయిర్ అంటే చెప్తున్నాను కదా, ఈ పిల్లలకి పేరెంట్స్ విపరీతమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు కన్సీవ్ కావడము, అదే పేరెంట్స్లో కొద్దిగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో కొంతమంది హెరిడిటరీగా వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది అనమాట. పెద్దల్లో వైట్ హెయిర్ ఉంటుంది, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉంటుంది అనమాట. సో అట్లే పిల్లల్లో కూడా అదే కంటిన్యూ అవుతుంటుంది అనమాట జెనెటికల్లీ. ఓకే, సో దానిలో మెలనిన్ పిగ్మెంట్ ఏదైతే ఉందో పిగ్మెంట్ అనేది వాళ్ళకి ప్రొడక్షన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది అనమాట. జెనెటికల్లీ ఆ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దాంతో అది కలరింగ్ అనేది ఆగిపోతుంది. కలరింగ్ అనేది ఆగిపోయేసి వైట్ హెయిర్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. వాళ్ళు కొంత పాజిటివ్గానే రెస్పాన్సెస్ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి మా హోమియోపతిలో, తూజా అని చెప్పేసి దేర్ ఆర్ సమ్ మెడిసిన్స్. వాళ్ళు కాన్షియస్గా మేజమెటిక్గా కొంచెం ట్రీట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన వాళ్ళని, బ్లాక్ అయిన వాళ్ళని చూశాను నేను నా మెడికల్ ఎక్స్పీరియన్స్లో. ఓకే రైట్, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, అజయ్ ఫ్రమ్ హైదరాబాద్. హలో 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 అజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. ప్రాబ్లం ఏంటంటే నాకు పింపుల్స్ వస్తున్నాయండి. ఓకే, పింపుల్స్ వచ్చి పోయినాయి, తగ్గిపోయినాయి. కానీ ఆ పింపుల్స్ వచ్చిన దగ్గర అది పిండడం తీయడం వల్ల ఇట్లా చిన్న చిన్న గంటల్లాగా పడ్డాయి. ఓకే, ఇప్పుడు అవి పోవాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ వచ్చేసి 24 years అండి. 24 years. ఎంతకాలం నుంచి ఉందండి మీకు పింపుల్స్? నాకు పింపుల్స్ అంటే 13-14 years నుండి అండి. 13-14 years నుంచి ఎంతకాలం వరకు ఉన్నాయండి? రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ వరకు ఉన్నాయండి. 1 year బ్యాక్ వరకు. అవునండి. సో మీరు పిండడం అట్లా చేశారా, గెలడం అవి చేశారా? అవునండి, అప్పట్లోనే చేసిండే. సో బాగా గుంతలు పడ్డట్టు అయ్యాయా? అవునండి. ఓకే అమ్మా. సో ఏమైపోద్దంటే పింపుల్స్ డిఫరెంట్ ఫామ్స్లో వస్తాయమ్మా. ఒకటేదంటేను సెబేషియస్ గ్లాన్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు హెయిర్ ఉంది కదా, అవునండి, హెయిర్ రూట్ లో సెబేషియస్ గ్లాన్స్ అనేవి ఉంటాయి. అవి హెయిర్ కి ఆయిల్ కోసం అని చెప్పేసి ఏం చేస్తా అంటే హెయిర్ దీనికోసం స్ట్రెంత్ కోసం అని చెప్పేసి ఆ రూట్స్ లోకి ఓపెన్ అవుతాయి అనమాట గ్లాన్స్. ఓకే, అవి ఏమవుతాయంటే అవి బ్లాక్ అయిపోతాయి అనమాట. ఒక్కోసారి బ్లాక్ అయిపోయినప్పుడు లోపలే పెరుగుతూ పోతుంది అనమాట. సో దాని ఇన్ఫెక్ట్ అయ్యేసి మీకు ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వైట్ సెల్స్ ఇవన్నీ దానిలోకి ఎంటర్ అయిన తర్వాత, ఇన్ఫెక్ట్ అయిన తర్వాత సో అంతా పక్కనంతా స్ప్రెడ్ అవుతూ పోతుంది అనమాట. స్ప్రెడ్ అవుతూ పోయి డీప్ అవుతున్నాడు. యాక్చువల్గా పై లేయర్లోనే ఉంటుంది ఇది, స్కిన్ లేయర్స్లో. సో అది లోపలికి వెళ్ళినప్పుడు ఏంటి మజిల్ కూడా అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది కదా, కింది వరకు వెళ్తుంది అనమాట. మజిల్ వరకు కూడా వెళ్తుంది, యాప్సెస్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. సో మనం పెండకుండా దానికి కొంచెం మెడిసిన్స్ ప్రాపర్గా మెడిసిన్ తీసుకుంటూ, కొంచెం స్టీమ్ తీసుకుంటూ, ఆవిరి తీసుకొని, కొంచెం పోర్స్ ఓపెన్ చేస్తూ, కొంచెం కేర్గా తీసుకోగలిగితే ఈ పిట్స్ ఫార్మేషన్ అనేది అది యాప్సెస్ అనేది డెవలప్ కాకుండా ఉండేది. మీరు పిండేయడం అంటే ఆ మజిల్స్ డ్యామేజ్ అయ్యాయి అనమాట, మజిల్ లేయర్. దానివల్ల పిట్టింగ్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఆ స్కార్స్ అనేది డీప్ స్కార్స్ అనేవి వచ్చాయి. అదర్వైజ్ మీకు పైన బ్లాక్ డిస్కలరేషన్ లాగా వచ్చింది అనుకోండి, యూజువల్గా ఒక 6 months 1 year లోపల అది నార్మల్గా అయిపోతూ ఉంటాయి. కొంత క్రీమ్స్ ఉన్నాయి, కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, దాంతో నార్మల్ అయిపోతుంది. అదే ఈ డీప్ స్కార్స్కి చేయడానికంటూ ప్రత్యేకంగా కొన్ని సర్జికల్ లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది తప్పనిస్తే, అదర్వైజ్ మనం చేయడానికి ఏముండదమ్మా పెద్దగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి, బాబు ఫ్రమ్ రామగుండం. హలో హలో నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ పులిపురికాయలు అనేది కన్ను ఆ ఏరియాలో వస్తుంది. యాక్చువల్ మేము ఎయిర్ డై వేయడం వల్ల ఈ పులిపురికాయలు వస్తాయా? ఈ పులిపురికాయలకి ఎయిర్ డైకి సంబంధం ఉందా? ఎయిర్ డై వాడడం మంచిది కాదంటారా? లేకపోతే యాక్చువల్ ఇది ఎయిర్ డై వాడిన తర్వాత అసలు ఆయిల్ అనేది అప్లై చేయడం చాలా రోజులు పనిచేశాను, ఇది మంచిదంట. ఓకే, పులిపురికాయలు రావడానికి హెయిర్ డై వాడడానికి పెద్దగా సంబంధం లేదండి. ఓకే, ఫస్ట్ పాయింట్. హలో, కాల్ కట్ అయినట్టుందండి. ఓకే, అంటే పులిపురికాయలు దేని వల్ల వస్తాయి? పులిపురికాయలు జెనెటిక్ కండిషన్స్ అండి. ఇప్పుడు మనం అంతకుముందు ఇంత పులిపురికాయలు ఉండేది కాదు, కానీ ఒకప్పుడు ఇంత చూడలేదు మనం. ఒక్కసారి మనం బేసిక్గా చూసుకుంటే ఫర్ ది పాస్ట్ 40-50 years నుంచి మన డైట్ హ్యాబిట్స్లో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ దేర్ ఆర్ సో మెనీ చేంజెస్.
అంతకుముందు మనం తినే ఫుడ్ అంతా ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళం, ఇప్పుడు అంత ఇన్ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువైపోయింది. అంత ఎరువులు వాడకుండా ఏం తినట్లేదు మనం. సో ఆ తర్వాత దానివల్ల ఏమో ఎరువులు అంటే ఏంటి, ఆర్గానో ఫాస్ఫరస్ కాంపౌండ్స్. ఆర్గానో ఫాస్ఫరస్ అంటే ఫాస్ఫరస్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ అయితే దానిలో అయితే వాడుతున్నారో ఆల్ కెమికల్స్ ఆర్ రిప్రజెంటేటెడ్ ఇన్